ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నేను నీకు సహాయము చేసేదను. ప్రియమైన వార్లారా, సహాయం అంటే కేవలం చిన్నపాటి తోడ్పాటు మాత్రము కాదు. మన బలహీనతలో, సమస్యలో, భయములో మరియు అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుడు తానే ముందుకు వచ్చి రక్షించడం, మార్గం చూపడం, శక్తిని ఇవ్వడంను సూచిస్తూ ఉంది. ఇది నీవు ఒంటరివి కావు, నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు అని ధైర్యపరిచే వాక్యం. కొన్ని పరిస్థితుల్లో మన బలం సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు. ఆ సమయంలో దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు శారీరక, ఆర్థిక సహాయం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధంగా కూడా అన్ని విషయముల్లో దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తాడు. ఒక చిన్న పిల్లవాడు గుంతలో పడిపోయినప్పుడు తన తండ్రిని పిలుస్తాడు. తండ్రి నేను వస్తాను అని చెప్పడం మాత్రమే కాదు, వచ్చి లేపి బయటకు తీస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా నేను నీకు సహాయం చేసేదను అని చెప్పినప్పుడు ఆయన మాట కేవలం ఓదార్పు మాత్రం కాదు, అది క్రియలతో నెరవేర్చగలిగినటువంటి అనుభవం. పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భములలో దేవుని యొక్క సహాయం వలన కలిగిన ఆశీర్వాదాలని గమనిద్దాం. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 2వ వచనంలో యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను మరువడు, విడువడు. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఆయన సహాయం మనకు సమయానికి సరైన విధంగా అందుతుంది. అందుకనే భయపడకుండా విశ్వాసముతో ముందుకు సాగుదాం. ప్రతి పరిస్థితుల్లో ఆయనను ఆశ్రయించండి. ఆయన సహాయం తప్పకుండా వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.